గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఇప్పుడు ₹1,00,00,000 అంటే ఒక పెద్ద అమౌంట్, ఒక మంచి అమౌంట్. ₹1,00,00,000 గురించి మాట్లాడుకోవాలంటే అమ్మో ₹1,00,00,000 అంటాం ఇప్పుడు ఈ 2025లో. కరెక్ట్. ఇప్పుడు ఈ 2025లో చేతిలో ఒక ₹1,00,00,000 ఉంటే మీ కొత్తగూడెంలో ఒక మంచి 3 BHK మంచి లగ్జూరియస్ ఫ్లాటో లేదా ఇల్లు కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ 2025లో నా చేతిలో ₹1,00,00,000 అంటే మా నెల్లూరులో ఒక మంచి 3 BHK లగ్జూరియస్ ఫ్లాటో లేదంటే ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు. సో ఇది ఈ 2025లో ₹1,00,00,000 పరిస్థితి. మరి 2040 నాటికి ఈ ₹1,00,00,000 విలువ ఎంత? 2040 నాటికి ఈ ₹1,00,00,000తో ఏమేం కొనగలం, ఏమేం చేయొచ్చు అంటారు? ఓ 15 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 చేతిలో ఉంటాయి. సో చాలామంది ఇప్పుడు మామూలుగా మనం చూస్తుంటాం ఒక 2005-10 ఆ టైంలో. సో మీ శాలరీ ఎంత యావరేజ్గా అంటే ఎంత చెప్తారు ఎవరైనా శాలరీ? అప్పట్లో ఒక 25,000 అంటే సార్ చాలా యావరేజ్ అంటే ఒక 18-19 ఇయర్స్ బ్యాక్ 25,000 అంటే మంచి శాలరీ, సూపర్ శాలరీ. యావరేజ్ శాలరీ ఒక 10-12,000 అంతే. ఒక 12,000 యావరేజ్ శాలరీ. బికాస్ మై శాలరీ ఇన్ 2006 ఇస్ 9,000 10,000. అంటే అది ఇయర్లీ ఎంత అవుతుంది? 1.2 lakh. అంటే 15-20 years బ్యాక్ 1.2 lakh అనేది ఇయర్లీ శాలరీ. టుడే 1.2 lakh నెల శాలరీ. అప్పుడు ఎవరైనా మీ శాలరీ ఎంత అంటే 1.2 అంటే బై డిఫాల్ట్ అది ఇయర్లీ అనుకుంటారు. ఇవాళ మీ శాలరీ ఎంత అంటే 1.2 అంటే బై డిఫాల్ట్ మంత్లీ అనుకుంటారు. అది ఆటోమేటిక్గా జనాలకు కూడా అర్థమైపోయింది. 1.2 lakh కాదు. ఇప్పుడు నేను మా బ్రదర్లకి మేము సంబంధాలు చూస్తున్నాము. అమ్మాయిల ప్రొఫైల్ చూస్తుంటే ప్యాకేజ్ కింద 20 LP lakhs per annum, 24 LP lakhs per annum, ఇతంది 24 lakhs per annum. అలా అందరు కూడా 20 lakhs ప్లస్సే పెడుతున్నారు వాళ్ళ యొక్క యాన్యువల్ శాలరీ. సార్ ఈ 15 లక్షలు 18 లక్షలు సంపాదించే వాళ్ళకి పెళ్లి చూపులు రావట్లేదు ముందు ఎవరు సీరియస్లీ. అంటే ఒక 15-20 years బ్యాక్ 1.2 lakh యాన్యువల్ శాలరీ టుడే హ్యాస్ బికమ్ మంత్లీ శాలరీ. ఆ 1.2 lakh కూడా తక్కువ చెప్పేది, మినిమం 1.5-1.8 శాలరీ అయిపోయింది. అంటే 15 yearsలో అర్థమైందా? ఒక 12 months శాలరీ ఇది, 1 month శాలరీ ఇది, ఇయర్లీ శాలరీ ఇవాళ మంత్లీ అయిపోయింది. అంటే ఎంత దారుణంగా రూపీ వాల్యూ డిప్రిషియేషన్ అర్థం చేసుకోండి. అంటే నార్మల్గా ఒక 15 years బ్యాక్ నాకే కనుక ₹1,00,000 శాలరీ వస్తే అసలు ఇట్లా కాల్ రెగ్రెసి ఉండేవాడని ఫీలింగ్ ఉండేది. ఇవాళ రియాలిటీ అయింది అది 1.2 lakh 1.5 lakh. బట్ నథింగ్ గ్రేట్ ఇన్ దట్. సేమ్ మీరు చెప్పే 1 crore పెట్టి ఇంకో ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. ఒక 5-6 years బ్యాక్ మా రిలేటివ్ ఒక ఆయన ఒక ఫ్లాట్ కొన్నాడు ఇక్కడ మాదాపూర్ దగ్గర. ఆయన అడిగిన వాళ్ళకి అందరికీ 1C పెట్టుకున్నా ఓ తెగ ప్రచారం చేసేవాడు అనమాట. అంటే 1C అంటే అంత ఇంపార్టెన్స్ ఉండేది. బిగ్గర్ సౌండ్. ఈవెన్ 2008-9లో కూడా ఫస్ట్ టైం ల్యాంకో హిల్స్లో వాళ్ళు ఫస్ట్ అపార్ట్మెంట్ లాంచ్ చేసినప్పుడు హైరెస్ట్ ఫస్ట్ లాంచ్ చేసి వాళ్ళు హైదరాబాద్లో అప్పుడు ఒక ఫ్లాట్ 1 crore. అది 2007-8-9 ఆ టైంలో 1 crore అంటే అసలు 1 crore మాట్లాడుకోవడానికి కూడా అది ధైర్యం సరిపోయేది కాదు. అసలు 1 crore కొనే వాళ్ళు ఎలా ఉంటారో చూడాలనిపించేది నాకు. అంటే అంతలా ఉండేది. టుడే ఇట్ జస్ట్ నథింగ్. 1 crore ఈజ్ నథింగ్ అసలు. సో ఇవాళ ఇలా అయిపోయింది కదా. అంటే గత 15 సంవత్సరాలు చూసాం మనం. ఇప్పుడు నెక్స్ట్ 15 yearsలో 1 crore తోటి మీకు ఏం రాదు అసలు. అంటే రాదు అంటే నార్మల్గా ఇప్పుడు స్టాండర్లోన్ అపార్ట్మెంట్ హైదరాబాద్లో 70-80 lakhs స్టాండర్లోన్, అంటే ఏ ఇమ్యూనిటీస్ లేకుండా. అదే ఈ 1 crore పెడితే అది కూడా రాదు 15 years తర్వాత. చాలా కష్టం. అది ఇన్ఫ్లేషన్ నెంబర్ ప్రకారం తీసుకుంటే మీకు దాని వాల్యూ అరౌండ్ 35 lakhs అవుతుంది. అంటే 1 crore మీ దగ్గర ఉంది, మీ దగ్గర ఏం డిపాజిట్ చేయలేదు, ఏం చేయలేదు, అల్మార్లో పెట్టారు అనుకోండి. అల్మార్లో పెట్టారు, మళ్ళీ తీశారు 15 years తర్వాత అల్మార్లో. 2040లో ₹1,00,00,000 బయటకు తీసే క్యాష్ తీస్తే ఇవాళ 30 లక్షలు పెడితే ఏమొస్తుందో అప్పుడు ₹1,00,00,000 పెడితే కూడా అదే వస్తుంది. ప్రొవైడెడ్ సబ్జెక్ట్ కండిషన్ డిమానిటైజ్ జరగకపోతే, నోట్లు చెల్తే ఇవాళ ₹1,00,00,000 పెడితే ఏమొస్తుందో అది సేమ్. అంటే ఇవాళ 30 లక్షలు పెడితే ఎంత వస్తుందో ఏమొస్తుందో సేమ్ అదే వాల్యూ అదే వర్త్ మీకు 15 years అవసరం. అంటే ఎవ్రీ 5 yearsకి ఒక 1/3 డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. దిస్ కాల్డ్ వాల్యూ డిప్రిషియేషన్. అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా అయితే పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా క్వాంటిటీ ఆఫ్ మనీ పెరుగుతూ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ మనీ డౌన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మా ఫాదర్ స్టార్టింగ్లో 1980sలో జాబ్ వచ్చినప్పుడు మంత్లీ శాలరీ ₹275 ఫస్ట్ శాలరీ. 45 years బ్యాక్ అంతే. ₹500-600 అంటే పెద్ద శాలరీ. దాంతో కుటుంబం అంతా గడిచేది. అది కాస్త 90sకి వచ్చేప్పటికి అది thousandsకి వెళ్ళిపోయింది. ఆ 2000sకి వచ్చేప్పటికి 10,000sకి వెళ్ళిపోయింది, ఇవాళ lakhsకి వెళ్ళిపోయింది అది. కాకపోతే మీరు గమనించాలంటే ఈ లాస్ట్ 1 decadeలో ముఖ్యంగా ఈ గడిచిన 10 సంవత్సరాలలో 2014-15 నుంచి ముఖ్యంగా 10 నుంచి అని చెప్పొచ్చు, 10-12 నుంచి అని చెప్పొచ్చు, 2012 ఆ టైం నుంచి ఈ ఇంక్రీజింగ్ స్పీడ్ ఏదైతే ఉందో పేస్ అది చాలా ఫాస్ట్ అయిపోయింది.
టూ మచ్ ఫాస్ట్ అయిపోయింది. సో అందరి దగ్గర క్వాంటిటీ ఆఫ్ మనీ పెరిగింది. మీరు గత 10 ఏళ్లలో మీ ఇన్కమ్ పెరగలేదా? డెఫినెట్లీ పెరిగింది. నా ఇన్కమ్ అందరి ఇన్కమ్ పెరిగింది, కానీ దానికంటే ఫాస్ట్గా ఖర్చులు పెరుగుతున్నాయి. ధరలు ఖర్చులు రెండు ఉంటాయి కదా, అందులో ఏది ఎక్కువ ఫాస్ట్ పెరుగుతున్నాయి? ధరలు బాగా ఫాస్ట్ పెరుగుతున్నాయా, ఖర్చులు పెరుగుతున్నాయా? ఖర్చులు ఫాస్ట్ పెరుగుతాయి. ధరలు అనేవి దాని పాటికని 6% ఇన్ఫ్లేషన్లో పెరుగుతూ ఉంటుంది, 6% ఆఫ్ ఇన్ఫ్లేషన్. కానీ మనం పెట్టే ఖర్చులు చాలా పెరిగిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక 10 years బ్యాక్ మీకు కేబుల్ టీవీ ఉండేది, 150 రూపాయలు 200 రూపాయలు. సో ఇలా వద్దు, పే ఫర్ యూస్, ఏం వాడితే అదే పే చేయండి అని మనకు తైలాలు వేస్తూ ఓటీటీలతో పాటుగా చాలా శాటిలైట్ ఛానల్స్ వచ్చాయి. ఇప్పుడు మెజారిటీ శాటిలైట్ ఛానల్స్ నడుస్తున్నాయి కదా. మినిమం ఎంత అవుతుంది బిల్లు? 1000-1200 తక్కువ అవ్వట్లేదు కదా. ఐఎమ్ పేయింగ్ మోర్ దెన్ 1500. పే ఫర్ యూస్ ఎంత వాడితే అంతకి కడతారు, 200 రూపీస్ ఎక్కువ కడుతున్నారు అని చెప్పేసి మన దగ్గరికి వచ్చి నౌ దే ఆర్ టేకింగ్ మనీ మోర్ దెన్ 5 to 6 times. సో ఇవన్నీ కూడా పెరిగిపోయిన ఖర్చులకు ఉదాహరణలు. అలాగే మొబైల్ ఫోన్స్, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ లేవు కదా 10 years బ్యాక్. ఇవన్నీ చూసుకుంటూ పోతే నెక్స్ట్ రాబోయే 10 years తర్వాత ఇవాళ మీరు ఒక 1 కోటి రూపాయలు పెట్టి కొన్న ఇల్లు ఇవాళ కొంటే అది ఎంత పెరుగుతుంది? అది డిప్రిషియేట్ అవుతుంది ఇల్లు. చాలామంది మనం ఈ క్వశ్చన్ వేసేటప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు కామెంట్ చేయొచ్చు, మన నా ఇంటి వాల్యూ పెరుగుతుంది కదా అని. కానీ డిప్రిషియేట్ కూడా అవుతుంది కదా. ఈ ఇల్లు అనేది డిప్రిషియేట్ అయ్యే అసెట్, అప్రిషియేట్ అయ్యే అసెట్ కాదు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 years బ్యాక్ కట్టిన ఇల్లు, కరెంట్ కన్స్ట్రక్ట్ అవుతున్న ఇల్లు చూస్తే ప్రైస్ డిఫరెన్స్ కనీసం ఒక 30% డిఫరెన్స్ ఉంటుంది. ప్రైస్ కొత్త కట్టే బ్రాండ్ న్యూ ఇంటికి ఎక్కువ ధర ఉంటుంది. వాళ్ళు ప్రైస్ ఇన్ఫ్లేట్ చేసేస్తారు. అదే సేమ్ లాంటి ఇల్లు డిట్టో ఒక 3 years బ్యాక్ కట్టేసి ఉంటే దాని ప్రైస్ మీకు 30% తక్కువ దొరుకుతుంది. అంటే డిప్రిషన్ అయితే ఉంటాయి కదా. సో ఎప్పుడు కూడా బ్రాండ్ న్యూకి కొత్త దానికి ఎక్కువ ప్రైస్ ఉంటుంది, ఎక్కువ విలువ ఉంటుంది. పాతకైనా కొద్ది తగ్గిపోతుంటుంది. ఒక అపార్ట్మెంట్ వయసు ఎంత? మాక్సిమం 40 to 50 years అంతే దాని వయసు. సో కనుక ఒక 10 years 15 years పోయినా కొద్దీ దాని వాల్యూ తగ్గిపోతుంటుంది. 15 years తర్వాత ఓన్లీ ల్యాండ్ వాల్యూనే క్యాలిక్యులేట్ చేస్తారు కొంత టైం తర్వాత. కనుక మీరు 1 కోటి రూపాయలు పెట్టి కొన్నా కూడా దీన్ని 2 కోట్లు అయిద్దా 3 కోట్లు అయిద్దా అని లెక్కేసుకుంటే ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయదు అది. అండ్ నెంబర్ 2, మీరు ఇవాళ కనుక ఇల్లు కొనాలి నేను అనుకొని జమ చేసుకుంటూ పోతే ఎవ్రీ 5 yearsకి దాని రేట్స్ అన్నీ కూడా పెరిగిపోతున్నాయి కదా. ఆల్మోస్ట్ 1/3 మోర్ దెన్ 1/3 పెరిగిపోతున్నాయి. అంటే ఇవాళ నేను ఒక 10 లక్షలు కొనాలి లేదా 50 లక్షలు కొనాలి అని జమ చేసుకుంటే మీరు 50 లక్షలు జమ చేసే లోపల అది కాస్త 1 కోటి రూపాయలు అయిపోద్ది. మళ్ళీ 1 కోటి రూపాయలు జమ చేసే లోపల అది 1.5 కోటి అయిపోద్ది. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఇది. కనుక మీరు మనం సరదాగా మాట్లాడుకున్నా కూడా ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టి కొన్న ఇల్లు వాల్యూ ఏముండదు, ఈ 1 కోటి రూపాయలతో మీరు ఏమి కొనలేరు కూడా. అంటే ఈక్వల్ టు 35-40 lakhs అవుతుంది ఈ మనీ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కిరాణా షాప్కి వెళ్ళారు, మీ దగ్గర ఒక 10 రూపాయలు లేవనుకోండి, ఒక 1000 రూపాయలు బిల్ అయింది, 10 రూపాయలు లేవు. మీరు కిరాణా షాప్ లేదు సరుకులు పెట్టేసిపో, నువ్వు తెస్తే తప్ప ఇవ్వని అంటాడా? అన్నాడు, వదిలేస్తాడు 10 రూపాయలు 20 రూపాయలు, రేపు ఇవి అంటాడు, ఉన్నప్పుడు వచ్చినప్పుడు అంటాడు. అంటే 20 రూపాయలకు విలువ లేదు. అదే 10 years బ్యాక్ దట్ ఈస్ ఫర్ 1 రూపీ. మీ దగ్గర రూపాయి లేదు, నా దగ్గర తక్కువ ఉంది అంటే తీసేస్తా, ఓకే మళ్ళీ వచ్చినప్పుడు ఇవ్వ అంటాడు. అంటే 1 రూపాయికి ఉన్న విలువ ఇవాళ 10 రూపాయలకు వచ్చేసింది. అవునా కదా? మీరు షాప్కి వెళ్ళారు ఎప్పుడైనా మధ్య కిరాణా షాప్కి వెళ్తున్నారు ఏమన్నా? మర్చిపోయారు కదా అందరు చాలా మంది. అంతా ఆర్డర్స్ పెడుతున్నాం సూపర్ మార్కెట్లు, ఇప్పుడంతా హైపర్ మార్కెట్, కార్డ్స్ ఈ-కామర్స్ వచ్చేసింది కదా, అయిపోయింది కదా. కిరాణా షాప్కి వెళ్ళి ఒక 10 రూపాయలు లేవు అంటే కూడా ఓకే చలవ అంటారు వాళ్ళు. ఎందుకు అంటే 10 రూపాయలకి వాల్యూ లేదు, నేను పెద్దగా కోల్పోను 10 రూపాయలు వదిలేసినంత మాత్రాన. సేమ్ ఇదే 10 రూపాయలు వదిలేసినంత మాత్రాన అనుకునేది ఇవాళ 1 రూపాయికి ఉండేది 10 ఏళ్ల క్రితం. అంతకుముందు పైసల్లో ఉండేది అది. పైసలు రూపాయలు ఇప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు. ఒకప్పుడు భిక్షాటనకి వస్తే మనం రూపాయి 2 రూపాయలు వేస్తాం, నథింగ్. ఇప్పుడు ఆబ్వియస్ గా 10-20 రూపాయలు ఇచ్చేస్తాం మినిమం. అసలు 1 రూపీ కాయిన్ 1 రూపీ వాళ్ళు కూడా తీసుకోవట్లేదు, లేదు వాల్యూ లేదు. డిఫాల్ట్ గా ఏదైనా టెంపుల్కి వెళ్ళినా బయట ఎవరైనా 10 రూపాయలు ఇచ్చేస్తున్నాం. 100 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి చాలా చోట్ల. సో అలా 100 రూపీస్కి వాల్యూ లేకుండా పోయింది. దెన్ మీరు 1 కోటి రూపాయలకి చెప్పడానికి వల్ల కోటి అని ఫీలింగ్ ఉంటుంది. ఆఫ్టర్ 10 years నథింగ్, నో వాల్యూ, ఈక్వల్ టు 33 lakhs అయిపోతుంది, 1/3 వెళ్ళిపోతుంది. అందుకే మీరు అల్మార్లో పెట్టి 10 ఏళ్ళ తర్వాత తీస్తే దాన్ని ఇవాళ 30 లక్షలు పెట్టి కొనే వస్తువులు 10 ఏళ్ళ తర్వాత 1 కోటి రూపాయలు పెట్టి కొనాలి. కనుక ఇన్వెస్ట్మెంట్ కూడా అలాగే ఉండాలి ఎప్పుడు కూడా. రైట్. సో మరి ఇప్పుడు వీడియో చూస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడున్న 1 కోటి రూపాయలు నెక్స్ట్ 15 yearsకి ఒక 30-35 lakhs అవుతాయి కదా, మరి ఏంటి ఇప్పుడు మేమేం చెయ్యాలి? దాన్ని తగ్గట్టుగా మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్, ఎలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తాం? ఇప్పుడు నార్మల్గా మనం ఎఫ్డీ చేసాము 6% వస్తుంది, ఈక్వల్ టు ఇన్ఫ్లేషన్. సో వాట్ ఈస్ యువర్ రిటర్న్? నెట్ రిటర్న్ 0 రిటర్న్. మీకు రేట్ 7% వచ్చింది, 7% ఇన్ఫ్లేషన్ ఉంది, సో రిటర్న్ 0 కదా. అలా కాకుండా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ తక్కువ 12 to 15% జనరేట్ చేస్తే ఆ 15లో నుంచి -7% పోతే నెట్ రిటర్న్ 8% ఉంటుంది. దట్ విల్ గివ్ యూ పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు దాన్ని. అట్లీస్ట్ ఒక 12% ఉంటే ఒక 7% ఇన్ఫ్లేషన్ పోయినా కూడా 5% మీకు గ్రోత్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఈ 7% అనేది మనము పేపర్లో చూసే ఇన్ఫ్లేషన్ ఇది, అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్తో కలిపి. బట్ యాక్చువల్గా ఇన్ఫ్లేషన్, ఎడ్యుకేషన్ తీసుకోండి, టూ మచ్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. తర్వాత హెల్త్ ఇన్ఫ్లేషన్ తీసుకోండి,
టూ మచ్ ఉంటుంది. నేను ఒక 15 years బ్యాక్ కార్వీ వర్క్ చేసినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ₹1000 ప్రీమియం, ₹1,00,000 పాలసీ ఉండేది. లేదా ₹2,000 ప్రీమియం, ₹1,50,000 పాలసీ ఉండేది. ఇవాళ కంపెనీస్ కూడా 10 lakhs కింద పాలసీసే అమ్మట్లేదు. ఆప్షన్ లేదు. అసలు 5 lakhs పాలసీస్ తీసేశారు. అన్ని మినిమం స్టార్టింగే 10 lakhs కంపెనీస్ ఇచ్చే పాలసీస్. మనం కట్టే ప్రీమియం కూడా 35,000 to 40,000, అంటే 1,000 నుంచి 40,000కి వచ్చేసింది హెల్త్ పాలసీ ప్రీమియం. ఎట్ ద సేమ్ టైం 50,000 1 lakh పాలసీ కాస్త ఇప్పుడు 10 lakhs మినిమం అయిపోయింది. మీరు ఎవరైనా పాత గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటే చూస్తే వాళ్ళ సబ్మిషన్ ఎంత ఉంటుందో తెలుసా? 75,000, ₹1,00,000, నో క్లెయిమ్ బోనస్తో 2 లక్షలు, 3 లక్షలు, ఏమో కూడా సరిపోదు. టెస్ట్లకు సరిపోవు డబ్బులు. అలా మారిపోయింది ఏది హెల్త్ ఇన్ఫ్లేషన్. అండ్ తర్వాత మన ఇది ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ పర్టికులర్గా. సో మనం చెప్పే 6%, 7% అది ఎంత పేపర్లో రాసే ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఇన్ఫ్లేషన్, నార్మల్ సొసైటీలో కనిపించే ఇన్ఫ్లేషన్. బట్ ఓవరాల్గా మన ఖర్చులు, ధరలు ఇవన్నీ చేసుకుంటూ పోతే దిస్ ఇన్ఫ్లేషన్ రన్స్ ఇంటూ మోర్ దెన్ 10-12% ఆల్సో. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇన్ఫ్లేషన్ బీట్ చేయకపోతే మన ఇన్వెస్ట్మెంట్స్ అర్థమే లేదు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు.